షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు ఉన్నారు. సో వారిని అడిగి అసలు పీడీ యాక్ట్ అంటే ఏంటనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్కి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. అంటే బెయిల్ మీద వచ్చిన వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ చేయడం జరుగుతుంది అనేది. అవును, అసలు ఏంటి పీడీ యాక్ట్ అంటే? ఓకే అండి. పీడీ యాక్ట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అండి. ప్రివెంటివ్ డిటెన్షన్ మనకి రెండు రకాల డిటెన్షన్స్ ఉంటాయి. డిటెన్షన్ అంటే సింపుల్ లేమన్ టర్మ్స్లో అరెస్ట్ అని. డిటెన్షన్ అనేవి రెండు రకాలు ఉంటాయి, అరెస్ట్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్ అంటాం, రెండు ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. ప్యూనిటివ్ డిటెన్షన్కి ప్రివెంటివ్ డిటెన్షన్కి డిస్టింక్షన్ ఏంటంటే, ప్యూనిటివ్ డిటెన్షన్ అనేది ఒక ఇండివిజువల్ని ఏదన్నా ఒక పర్టికులర్ అఫెన్స్లో కమిట్ చేసామని అక్యూజ్ చేసినప్పుడు, అంటే ఎఫ్ఐఆర్ అది లాడ్జ్ అయిన తర్వాత అతన్ని ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినప్పుడు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసు వాళ్ళు అనుకున్నప్పుడు అది ప్యూనిటివ్ డిటెన్షన్ అవుతుంది. మ్యాజిస్ట్రేట్ గారు ముందు 24 గంటలు మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టడం, మ్యాజిస్ట్రేట్ గారు అతనికి రిమాండ్ చేయటం, జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం, ఇది ప్యూనిటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే అతను తప్పు చేస్తాడేమో అని గ్రహించినే ఎఫ్ఐఆర్ ఉండాల్సిన అవసరం లేదు, కంప్లైంట్ ఉండాల్సిన అవసరం లేదు, ఏవి ఉండాల్సిన అవసరం లేదు. అతను తప్పు చేస్తాడేమో, అతను కనుక బయటికి వచ్చినా లేదా అతను కనుక మనం ఫ్రీగా వదిలిపెట్టినా, అతను తప్పు చేస్తాడని ప్రభుత్వాలు భావించినా లేదా ఆఫీసర్లు భావించినా వాళ్ళు దీని మీద ప్రివెంటివ్ డిటెన్షన్, అతను ఇండివిజువల్ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది అప్లై చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది చాలా కంట్రీస్ తీసేసేయండి, చాలా కంట్రీస్. రీజన్ ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ యొక్క స్వేచ్ఛని రాజ్యాంగంలో మనకి కొన్ని హక్కులు మనకి ఇవ్వటం జరిగింది. ఆ హక్కుల్లో ఆర్టికల్ 21 కింద, అధికరణం 21 కింద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇచ్చారు. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే జీవించే హక్కు, స్వేచ్ఛగా బతికే హక్కు, ఈ రెండు ఉన్నాయి. సో ఈ స్వేచ్ఛగా బతికే హక్కు వేరే దేశాల్లో కూడా వాళ్ళ పౌరులకు ఇచ్చున్నాయి. పర్సనల్ లిబర్టీ అంటాం దాన్ని మనం ఇంగ్లీష్లో. ఆ పర్సనల్ లిబర్టీకి ఇది కాంట్రరీగా ఉందని చెప్పి చాలా గవర్నమెంట్స్ హ్యావ్ డన్ అవే విత్ దిస్ పర్టికులర్ రిగ్రెసివ్ డ్రకోనియన్ ప్రాక్టీస్. కానీ ఇంకా కొన్ని కంట్రీస్లో ఇది ఉన్నాయి, అలాంటి కంట్రీలో ఇండియా ఒకటి. సో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తాడేమో అన్న అనుమానం కలిగిన ముందే అతను తీసుకెళ్ళి ఏమి ఎఫ్ఐఆర్ లేకుండా, ఏమి కంప్లైంట్ కాపీ లేకుండా కూడా అతను తీసుకెళ్ళి జ్యుడిషియల్ మనం జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు ఎవరు ఇన్వోక్ చేస్తారు, దీని పద్ధతులు ఏంటి, ఏ విధంగా జరుగుతుంది? పీడీ యాక్ట్ ఇన్వోక్ చేసే వ్యక్తి మీద 2, 3, 4 ఎఫ్ఐఆర్లు ఉండాలి. అతని మీద కొన్ని ఎఫ్ఐఆర్లు 2, 3, 4 ఎఫ్ఐఆర్లు ఉన్నాయనుకో, అతని మీద ఒక్కొక్కసారి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేసి అతను గూండాగా లేబుల్ చేస్తారు. రౌడీ షీట్ ఓపెన్ చేయకపోయినా డైరెక్ట్గా ఇతను గూండా అని చెప్పి డిక్లేర్ చేసి, లేదా వైట్ కాలర్ అఫెండరు, బూట్ లెగ్గరు, ఇలా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. బూట్ లెగ్గర్ అంటే డ్రగ్స్ సప్లై చేసేవాడు, గూండా అంటే లోకల్గా లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే వాళ్ళకి, లా అండ్ ఆర్డర్ కాదు ఇక్కడ, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే వాళ్ళ మీద ఈ పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. ఒకసారి ఒక పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో కూడా చెప్తాను నేను ఇక్కడ. సపోజ్ నా మీద పీడీ యాక్ట్ పెట్టారండి, నన్ను చర్లపల్లి జైల్లోనూ ఎక్కడో పెట్టారు. పెట్టిన తర్వాత ఇమీడియట్గా నాకు సంబంధించిన వాళ్ళకి ఒక కాపీ ఇస్తారు. పీడీ యాక్ట్ అనేది డిస్ట్రిక్ట్లో అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ రేంజ్ ఆఫీసర్ కానీ, కమిషనరేట్స్లో అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఆ రేంజ్ ఆఫీసర్లో అయినా కానీ వాళ్ళ యొక్క అప్రూవల్ ఉన్నప్పుడే పీడీ యాక్ట్ పెట్టగలుగుతారు, లేదా పెట్టలేరు. డెసిషన్ ఎస్ఐది అవ్వచ్చు, సిఏది అవ్వచ్చు, కానీ అప్రూవల్ మాత్రం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవ్వాలి డిస్ట్రిక్ట్స్లో, లేదా కమిషనర్ ఆఫ్ పోలీస్ అవ్వాలి. వాళ్ళ అప్రూవల్ ఉన్నప్పుడే పీడీ యాక్ట్ అనేది ఒకళ్ళ మీద పెట్టగలుగుతారు. ఒక్కసారి పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత పీడీ యాక్ట్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉంటాయి. అవి మనం జైల్లో ఉంటాం కాబట్టి, మనం పీడీ యాక్ట్ పెడితే మనం జైల్లో ఉంటాం కాబట్టి మనకు సంబంధించిన వాళ్ళకి ఇస్తారు, లేదంటే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని మనం ప్రొసీడింగ్స్ తెప్పించుకోవాలి. వాళ్ళు కౌంటర్ వేస్తారు, ఆ కౌంటర్లో ప్రొసీడింగ్స్ వస్తాయి. వచ్చిన ప్రొసీడింగ్స్ని మీరు ఛాలెంజ్ చేయాలి. ఒక్కసారి వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత అది అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ఎసెన్షియల్. ఒక 12 days అనో 14 days అనో ఒక లిమిట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 12 days ఉంది, ఇక్కడ 12 days 14 days ఉంది తెలంగాణలో కూడా. ఈ 14 daysలో 12 daysలో గవర్నమెంట్ అప్రూవల్ చేయాలి. అంటే 12 days 14 days అప్రూవల్ చేయకపోయినా మీరు జైల్లో ఉంటారు. అప్రూవల్ చేయలేదనుకోండి, మీరు ఇమీడియట్గా బయటకు వచ్చేస్తారు. అప్రూవ్ చేసింది అనుకోండి, ఆ తర్వాత ఒక అడ్వైజరీ కమిటీని అపాయింట్ చేస్తారు. ఓకే. ఆ అడ్వైజరీ కమిటీలో ముగ్గురు 4 మెంబర్స్ ఉంటారు. ముగ్గురు ఉంటారు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. వాళ్ళ ముందు మీరు రిప్రజెంటేషన్ చెప్పుకోవాలి. ఎందుకు మీరు పీడీ యాక్ట్ కిందకి రారు, ఎందుకు మిమ్మల్ని పీడీ యాక్ట్ రాంగ్గా మీ మీద ఇన్వోక్ చేశారు అనేది మీరు అడ్వైజరీ కమిటీకి చెప్పుకుంటే, అడ్వైజరీ కమిటీ సాటిస్ఫై అయిందనుకోండి, మీ మీద రాంగ్గా ఇన్వోక్ చేశారు పీడీ యాక్ట్ అని,
మిమ్మల్ని పీడీ యాక్ట్ అనే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వాష్ చేసి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ అడ్వైజరీ కమిటీ మీ మీద వేసిన పీడీ యాక్ట్ కరెక్ట్గానే వేశారు, దుర్వినియోగం ఏం చేయలేదు, కరెక్ట్గానే జరిగింది అని భావిస్తే మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని నా మీద పీడీ యాక్ట్ పెట్టారు, నా మీద ఈ అఫెన్సెస్ ఉన్నాయి, ఈ స్టేజ్లో ఈ అఫెన్సెస్ ఉన్నాయి, ఈ రోజులు ఈ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు, ఈ రోజులు ఈ కంప్లైంట్ కాపీలు వచ్చాయి, సో నా మీద పెట్టిన పీడీ యాక్ట్ దుర్వినియోగం చేసి పెట్టిన పీడీ యాక్ట్ తప్ప నేను పీడీ యాక్ట్ ప్రొసీడింగ్స్లో ఉండాల్సిన అవసరం లేదు అని మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు అది డివిజన్ బెంచ్ కిందకు వస్తుంది. ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సీజే గారి ఆధ్వర్యంలో ఉన్న డివిజన్ బెంచ్, హానరబుల్ చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఉన్న డివిజన్ బెంచ్ ముందరకు వచ్చినప్పుడు మీ న్యాయవాది గారు మీ మీద ఎందుకు తప్పుడుగా ఈ పీడీ యాక్ట్ ఇన్వోక్ చేశారు అని చెప్పితే ఆ తర్వాత అటుపక్క కౌంటర్ జీపీ ఫర్ హోమ్ ఉంటారు, గవర్నమెంట్ ప్లేడర్, హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్లేడర్ గారు ఉంటారు. ఆయనకి టైం ఇస్తారు. మీరు ఇతని మీద తప్పుడుగా పెట్టారని మా న్యాయస్థానానికి రావడం జరిగింది, మీరు ఇతని మీద ఎందుకు పెట్టారో కౌంటర్ వేయండి. ఆ కౌంటర్కి 4 వారాలనో 2 వారాలనో 3 వారాలనో 6 వారాలనో ఎంతో టైం ఇస్తారు. అది జడ్జి గారి డిస్క్రిషన్. ఆవిడ కానీ ఆయన కానీ ఎంత అనుకుంటే అంత, హానరబుల్ జస్టిస్ ఎంత అనుకుంటే అంత టైం ఇస్తారు. వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత ఏ విధంగా ఇది తప్పు అని చెప్పి మీ న్యాయవాది నిరూపించి మిమ్మల్ని పీడీ యాక్ట్లో నుంచి బయటికి తీసుకొని రావాలి. ఇప్పుడు మీరు అడిగిన కంటెక్స్ట్కి వస్తే తెలంగాణ గవర్నమెంట్కి రీసెంట్గా సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది కదా, ఎవరైతే బెయిల్ మీద బయటకు వస్తున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడుతున్నారో అన్న విషయం మీద. పీడీ యాక్ట్ అనేది డ్రకోనియన్ లా అంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రకోనియన్ అంటే సివియర్లీ హార్ష్. ఇట్లాంటి లాస్ అన్లెస్ ఎసెన్షియల్, చాలా దుర్వినియోగం జరుగుతుంది, పబ్లిక్ ఆర్డర్కి డిస్టర్బ్ అవుతుంది అనుకున్న టైంలో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఆ లాస్ను ఉపయోగించడానికి కుదరదు. ఇప్పుడు హానరబుల్ సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది కాబట్టి ఆ మ్యాటర్ సబ్జుడిస్గా ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో మ్యాటర్ సబ్జుడిస్ అంటే మ్యాటర్ పెండింగ్ ఉంది కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే కోర్టులో ఉన్న మ్యాటర్స్ మీద కామెంట్ చేయడం అనేది జనరల్ ప్రాక్టీస్గా ఏ అడ్వకేట్ షుడ్ నాట్ ఫాలో. సో అందుకని అంతవరకు నేను ఫాలో గాను. బట్ పీడీ యాక్ట్ అనేది మీకు ఎందుకు పెట్టారో చెప్తాను. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. పీడీ యాక్ట్ ఎందుకు పెడతారనేది ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ టు యూ. కానీ కొన్నిసార్లు పీడీ యాక్ట్ పెట్టే ముందు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. కొన్నిసార్లు రౌడీ షీట్ ఓపెన్ చేయకుండానే మీ మీద ఉన్న ఎఫ్ఐఆర్ల మీద పీడీ యాక్ట్ పెట్టేస్తారు. సో దిస్ ఈజ్ ది ప్రాసెస్ అండ్ పీడీ యాక్ట్. రౌడీ షీట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? రౌడీ షీట్ కూడా సేమ్ లైన్స్లో ఉంటుంది కదా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీ మీద 2-3 కేసులు ఉన్నప్పుడు మీ లోకల్గా ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారు డిఎస్పీ గారికి చెప్పి డిఎస్పీ గారి ద్వారా మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తారు. రౌడీ షీట్ ఓపెన్ చేయించారంటే యు ఆర్ అండర్ ద రాడార్ ఆఫ్ ది పోలీస్. అంటే మీరు పోలీస్ యొక్క కనుసంధానంలో ఉన్నట్టే, 24 గంటలు మీరు వాళ్ళ కనుసంధానంలో ఉన్నట్టు. మీకు కౌన్సిలింగ్ సెషన్స్ అని వాళ్ళు పిలుస్తారు. ఆ టైంలో మీరు వెళ్ళాలి, మీ మీద రౌడీ షీట్లు ఉన్నాయని చెప్తారు. మీరు కరెక్ట్ బిహేవియర్తో ఉంటే మీ మీద రౌడీ షీట్ మేము కన్సిడర్ చేస్తాం, తీసేయడానికి కన్సిడర్ చేస్తామని చెప్తారు. లేదనుకోండి తీసేయలే, వాళ్ళు మీరు కరెక్ట్గానే బిహేవ్ చేస్తున్నారు, మీ మీద రౌడీ షీట్ తప్పుడుగా వాళ్ళు మీ మీద వేశారని మీరు భావించారనుకోండి, మళ్ళీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని డీజీపీ గారికో లేదా కమిషనర్, లోకల్గా ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికో లేదా ఎస్పీ గారికో డైరెక్షన్ ఇప్పించుకొని ఆ రౌడీ షీట్ని మీ మీద ఉన్నదాన్ని తీపిచ్చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్ ఉన్నది మళ్ళీ. ఓకే. సో రౌడీ షీట్ కనుక తెలియకుండా వేస్తే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. రిట్ పిటిషన్ వేసి రౌడీ షీట్ని తీపించుకోవచ్చు. అలాగే పీడీ యాక్ట్ మీ మీద ఇన్వోక్ చేశారు అనుకున్నా సరే హైకోర్టులో వేసుకోవచ్చు. మీకు అక్కడ 2-3 ఆప్షన్స్ ఉంటాయి. పీడీ యాక్ట్ ఫస్ట్ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, తర్వాత అడ్వైజరీ కమిటీ అప్రూవల్ ఉండాలి. ఆ 2 అప్రూవల్ కూడా వచ్చాయనుకోండి, ఖచ్చితంగా మీరు దాన్ని హైకోర్టులో వేసుకొని సాటిస్ఫైడ్ చేయించుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే ఉంది పీడీ యాక్ట్కి సంబంధించి. మరి పీడీ యాక్ట్ జనాల మీదకి మోపకుండా ఉండాలంటే ఏం చేయాలండి అసలు? బేసికల్లీ వాళ్ళ మీద పెండింగ్ కేసులు ఉంటాయి, 2నో 3నో 4నో. వాటి మీద కనుక క్వాష్ పిటిషన్స్ వేసుకొని, క్వాష్ అవుతే అని నమ్మకం కలిగితే క్వాష్ పిటిషన్స్ వేసుకొని వాటిలో స్టే తెచ్చుకున్నారనుకోండి ఆ పర్టికులర్ ప్రొసీడింగ్లో. ఫర్ ఇన్స్టెన్స్ FIR 1 ఆఫ్ 2021 ఉంది, FIR 2 ఆఫ్ 2021 ఉంది, FIR 3 ఆఫ్ 2021 ఉంది. ఇలా 3 FIRలు ఒక వ్యక్తి మీద ఉన్నాయి. ఆ 3 FIRలు ఉపయోగించుకొని ఆ వ్యక్తి మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలని అనుకుంటున్నారు. అటు సమయాల్లో ఆ 1, 2, 3 మీద క్వాష్ పిటిషన్లు హైకోర్టులో వేసుకొని వాటిలో స్టే తెచ్చుకున్న, క్వాష్ కూడా అవ్వాల్సిన అవసరం కూడా లేదు, స్టే తెచ్చుకున్న వాళ్ళ మీద పీడీ యాక్ట్లు మోపే అధికారం పోలీస్ వాళ్ళకు ఉండదు. పోలీస్ వాళ్ళకి కానీ గవర్నమెంట్కి కానీ, అంటే గవర్నమెంటే చెప్పాలి, పోలీస్ వాళ్ళని కూడా చెప్పాలి. గవర్నమెంట్ ద్వారానే వాళ్ళు పనిచేస్తారు కాబట్టి గవర్నమెంట్కి అధికారం ఉండదు, పీడీ యాక్ట్ పెట్టే అధికారం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.